నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ శివ అనూప్ ఎల్లా గారు ఉన్నారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా సార్, ఐఎమ్ గుడ్. శివ గారు, జనరల్గా ఇప్పుడు చూస్తుంటే ట్రెండింగ్ టాపిక్ ఐశ్వర్య. తను ఒక సీరియల్ ఆర్టిస్ట్. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న విషయాల గురించి సోషల్ మీడియా మొత్తం కూడా చాలా వైరల్ అవుతుంది. చాలామందిని ఇప్పుడు తన ఎగ్జాంపుల్గా తీసుకొని మనం మాట్లాడుకుంటే కనుక చాలామంది వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇల్లీగల్ అఫైర్స్లో ఉంటున్నారు. ఇల్లీగల్ అఫైర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా కానీ పిల్లల్ని బాగా డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అలా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకా వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల బోత్ సైడ్స్ ఫ్యామిలీస్ కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నాయి. దీని గురించి మాట్లాడదాం. తప్పకుండా అండి. ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే, ఈ మధ్యనే కాదు, ఇంతకుముందు కూడా ఇట్లాంటి సందర్భాలు మనం చాలా చూసాము. ఇవి ఎందుకు అవుతాయంటే, ఇది ఒక్కసారిగా పుట్టినవి కావన్నమాట. ఓకే. ఈ కోరికలు అనేవి, ఈ సెక్స్ కోరికలు కానీ, లేకపోతే మానసిక సమస్యలు కానీ ఏమన్నా ఉన్నా కూడా ఇవి చిన్నతనంలోనే మొదలవుతాయి. చిన్నతనంలో అంటే టీనేజ్లో ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ అనేది ఒకటి ఫామ్ అవుతుంది అనమాట. ఆ పర్సనాలిటీ డెవలప్మెంటల్ స్టేజ్లో వాళ్ళ మనస్తత్వం, ఓకే వాళ్ళు ఇట్లా ఉండాలి, ఈ కోరికలు అనేవి ఇట్లా పుడుతుంటాయి, అవన్నీ ఆ ఏజ్ గ్రూప్లోనే మొదలవుతుంటాయి. కాలేజ్కి వెళ్ళే వయసులో ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. సో అది అలవాటు అయిపోతుంది. సో అప్పుడు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేయాలనిపించడము, లేకపోతే మల్టిపుల్ రిలేషన్షిప్స్లో ఉండాలనిపించడము. అంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు కానీ, వాళ్ళకి ఉన్న అటాచ్మెంట్ బాండింగ్ కానీ సరిగ్గా డెవలప్ అవ్వకుండా ఇంకొక పార్ట్నర్ ట్రై చేద్దాము, ఈ పార్ట్నర్ నచ్చట్లేదు అని, అట్లాంటి విషయాల్లో కూడా మనము ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది స్విచ్ చేస్తూ ఉంటారు. సార్, జనరల్గా ఎవరికైనా లైఫ్లో అది మెయిల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు, ఒక వాక్యూమ్ అనేది ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. సో దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఇలాంటి రిలేషన్స్ అనేది చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ పార్ట్నర్ దగ్గర దొరకంది బయట, అది నాట్ ఓన్లీ సెక్స్ సార్, అది లవ్ అయినా అవ్వచ్చు, అఫెక్షన్ అయినా అవ్వచ్చు. కానీ ప్యూర్గా మీరు అన్నట్లుగా ఈ ఫీలింగ్స్ తోటే వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారా? ఫీలింగ్స్ అని ఒక్కటే చెప్పుకోవడం సహజంగా మంచిది కాదండి. అదేంటంటే లవ్ అనేది ఒకటి ఉండొచ్చు, లవ్, లస్ట్. సో ఇప్పుడు లవ్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే ఇట్లా మల్టిపుల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేయకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు. ఒక మనిషి స్వభావం అనేది, లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్, మ్యారిటల్ లైఫ్ కానీ లవ్ మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో అటాచ్మెంట్, బాండింగ్, అఫెక్షన్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే సెక్స్ అనేది ఒక సమస్య కాదు. సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. సరిగ్గా లవ్ అనేది లేకపోతే, వాళ్ళిద్దరి మధ్యలో ఆ కనెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఆ కనెక్షన్ లేకపోవడం వల్ల ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి పుడుతుంటాయి. అది ఒక్కటే కాదు, వాళ్ళ పర్సనాలిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. లేకపోతే ఒకవేళ అంటే మ్యారేజ్ అయినాక ఒక పార్ట్నర్కి డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, లేకపోతే ఇద్దరు ఎక్కువగా గొడవ పడుతున్నారని, దానివల్ల కూడా ఈ సెక్స్ సమస్యలు కానీ చాలా వరకు చూస్తుంటాం. ఈ సెక్స్ సమస్యల వల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది తగ్గిపోయి ఎక్కువగా అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చెయ్యాలి అనే ఒక ఆలోచన అనేది పుడుతుందన్నమాట. అట్లా వేరే పార్ట్నర్ని ట్రై చేద్దాము, సెక్షువల్గా సాటిస్ఫాక్షన్ దొరకట్లేదు అని, అది మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు, ఒకళ్ళనే కాదు. కానీ ఇంతవరకు ఓకే, మీరు చెప్పినట్లుగా ఈ రిలేషన్ వరకు ఓకే. కానీ ఆపోజిట్గా ఉన్న పార్ట్నర్ని, లైక్ అంటే ఇప్పుడు మెయిల్ కానీ ఫీమేల్ కానీ ఆల్రెడీ వాళ్ళు బయట చేస్తూ ఎదుటి అంటే వేరే వాళ్ళ పార్ట్నర్ని కూడా బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక ఇండివిజువల్ నుంచి ఇంకో ఇండివిజువల్ వరకు మారచ్చండి వాళ్ళ మధ్యలో ఉన్న ఈ రిలేషన్షిప్ అనేది. సో ఇట్లా బ్లేమింగ్ అనేది చెప్పాలంటే మంచిది కాదనమాట. ఒక పార్ట్నర్లో ఉన్న సమస్యలు వాళ్ళు గుర్తించి సైకాట్రిస్ట్ దగ్గర కానీ, సెక్సాలజిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు అడ్రస్ చేయాలి. ఓకే, నాలో ఈ లోపం ఉంది, నేను దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది చాలా ముఖ్యం. చాలామంది ట్రీట్మెంట్ కోసం అని వెళ్ళరు సైకాట్రిస్ట్ లేకపోతే సెక్సాలజిస్ట్ దగ్గర, కానీ వాళ్ళు వెళ్ళడానికి చాలా సందేహిస్తారు. సో అట్లా సందేహించినప్పుడు ఏమిటంటే ఆ సమస్య అనేది తీరదు, ఎప్పటికీ అట్లనే కొనసాగుతూ ఉంటుంది. అది ఈ రిలేషన్షిప్లోనే కాదు, వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళినా కూడా ఆ ప్రాబ్లం అనేది ఇంకా వెళ్తూనే ఉంటుంది. సో
ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు వాళ్ళు ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను దానికి ట్రీట్మెంట్ ఇప్పించాలి, నేను తీసుకోవాలి ట్రీట్మెంట్ అనేది వాళ్ళలో ఆ థాట్ అనేది రావాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.